జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఒక ఊర్లో ఒక సామాన్యమైనటువంటి ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి ఒక పాప ఒక బాబు. అంటే పాప పెద్ద పాప, బాబు చిన్న బాబు. అంటే వాళ్ళకి పాపకి ముందుగానే పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళ తల్లిదండ్రులు కాలమైపోతారు. ఇంకా ఆ అక్క తమ్ముడే ఉంటారు. ఆ తమ్ముడికి కూడా మ్యారేజ్ అవుతుంది. అక్క కూడా వేరే ఊర్లో చక్కగా వాళ్ళ భర్త పిల్లలు కాపురం గడుస్తూ ఉంటుందన్నమాట. ఈ తమ్ముడు ఏం చేస్తాడు అంటే తను జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. పెళ్ళి అయింది కదా కొత్తగా అట్లా. అప్పుడు ఏం జరుగుద్ది అంటే వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తాడు. అక్క, నేను మీ మరదలు మీ ఇంటికి వస్తున్నాము అని చెప్తారు. చెప్పంగానే వాళ్ళక్క ఒక్కసారిగా ఆనందం, బాధ, భయం మొత్తం వచ్చేసాయి. వచ్చి గబగబా వంట రూమ్లోకి వెళ్ళి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా వండి పెట్టాలి అనే ఉద్దేశంతో వంట రూమ్ అంతా వెతుకుద్ది. ఏమీ కనిపించదు. అంటే అలా ఉంటుందన్నమాట. కనిపించకపోతే వాళ్ళు వచ్చేసరికి నేను ప్రత్యేకంగా ఏమి ఇవ్వాలి అని తన మనసులో మదనపడి వెతకంగా ఉదయం దేవుడి దగ్గర పెట్టినటువంటి కమలా పళ్ళు 2 కనిపిస్తాయి. వాటిని ఆమె తీసుకొచ్చి జ్యూస్ చేసి 2 గ్లాసులలో, ఇద్దరు వస్తామని చెప్పారు కదా, 2 గ్లాసులకి నింపి రెడీగా పెట్టుద్దనమాట. ఈ లోపల తలుపు తడతారు. తలుపు తట్టంగానే ఈమె గబగబా వెళ్ళి ఎంతో ఆనందంతో తలుపు తీస్తుంది. తలుపు తీయంగానే ఆశ్చర్యపోతుంది. ఎందుకని? తమ్ముడు భార్య వాళ్ళ అమ్మగారు కూడా వస్తారనమాట. అప్పుడు ఆమె గుండె గుబేలమంటది. అక్కడ కలిపింది ఎన్ని? 2 గ్లాసులు ఆరెంజ్ జ్యూస్ కలిపారు. అక్కడ వచ్చింది ఎంతమంది? 3 వచ్చారు. ఎలా సర్దాలి నేను అనుకొని తను బాగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా చేసేదేమీ లేక ఆమె ఏం చేస్తుందంటే 2 గ్లాసుల ఆరెంజ్ జ్యూసు తన మరదలు వాళ్ళ మమ్మీ ముందల పెడుతుంది. తమ్ముడికి మాత్రం మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి ముందు పెట్టుద్ది. ముందు పెట్టి మా తమ్ముడికి 7up అంటే ఇష్టం, జ్యూస్ తాగరు అని చెప్పేస్తుంది. చెప్పంగానే అందరూ ఆమె తమ్ముడు తీసి నోటి దగ్గర పెట్టుకుంటాడు. ఆ తమ్ముడికి అర్థమైపోతుంది. ఆ తమ్ముడి భార్య వాళ్ళ అమ్మ కూడా నాకు జ్యూస్ వద్దు, నాకు 7up కావాలి అని అడుగుద్ది. అప్పుడు ఏం చేయాలి? ఆమె బాగా చేతులు నలుపుకుంటూ ముఖమంతా కంగారుగా పెట్టేసుకొని అలా నిలబడిపోతుంది. నిలబడిపోగానే సరే అలా లోపలికి 2 అడుగులు వేయాలి అనుకునేటప్పటికి తమ్ముడు ఏం చేస్తాడంటే, ఉండక్క నువ్వు కూర్చో, నేను లోపలికి వెళ్ళి నేను తీసుకొస్తాను జ్యూస్ అని చెప్తాడు. లోపలికి వెళ్ళి ఖాళీ గ్లాసుని కింద పడేస్తాడు. కింద పడేయంగానే ఏంటి అంటారు వాళ్ళు బయట నుంచి. ఏమీ లేదు, జ్యూస్ కింద ఒలికిపోయింది, అయ్యో నేను బయటికి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్తాడు. అప్పుడు చెప్పంగానే అత్తగారు అంటారు, వద్దులే బాబు, నువ్వు ఇప్పుడు ఈ ఎండకేమి వెళ్ళొద్దు, నేను ఈ ఆరెంజ్ జ్యూసే తాగుతాను అని చెప్పేస్తాను. చెప్పంగానే ఇంకా ఆ అక్క తమ్ముడు మనసులోనే ఎవరెవరు పొజిషన్లు వాళ్ళు అర్థం చేసుకొని తన అక్కకు ఉన్నటువంటి ఇబ్బందులు తను గ్రహించి మామూలుగా హుందాగా మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడి తర్వాత ఇంకా వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి, అక్క వంటగదిలో 7up కింద పడేశాను, చీమలు పడతాయి, జాగ్రత్తగా తుడుచుకో, శుభ్రంగా తుడుచుకో అని చెప్పి తన భార్యకి తన భార్య వాళ్ళ అమ్మకి తెలియకుండా వాళ్ళ అక్క గౌరవం దెబ్బతినకుండా ఆమె చేతిలో కొంత డబ్బును పెట్టి చెప్తారన్నమాట. ఉద్యోగం పని మీద నేను నెలకొకసారైనా మీ దగ్గరికి రావాల్సి వస్తుంది, నీ చేతి వంట తినాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళక్కకి ధైర్యాన్ని ఎవరికీ అర్థం కాకుండా ఆమెకే అర్థమయ్యేలాగా చెప్పి తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ రోజులలో ఇటువంటి ఆప్యాయతలు ఎక్కడా లేవు. థ్యాంక్ యూ సాయిరామ్.